ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం వన్ జన్పద్ లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ తో సమావేశమవుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం వన్ జన్పద్ లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ తో సమావేశమవుతారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అప్డేట్స్ సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆయనకు ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇక సాయంత్రం 6:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం జరగబోతుంది. అమిత్ షా నివాసంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే మొదట 1 గంటకున్న సమావేశం సాయంత్రం 6:30 అయింది. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపైన చర్చించబోతున్నారు. అదేవిధంగా ఐఏఎస్ ల కొరతతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలనే అంశాలపైన కూడా మరో అంశంపై కూడా సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం అధికారిక నివాసమైన వన్ జన్పద్ లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సారస్వత్ తో కీలక సమావేశం జరగబోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఎండీతో కూడా చంద్రబాబు నాయుడు సీఎం సమావేశం కాబోతున్నది. సమావేశంలో రాష్ట్రం నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టులపైన కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 3:30 పివి నరసింహారావు సంస్కరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం కాబోతున్నారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఐటీ పరంగా కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు, వివిధ ప్రాజెక్టులపైన కూడా చర్చ జరగబోతుంది. రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతోని సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. భేటీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కార్యాలయంలో అత్యంత కీలక సమావేశం జరగబోతుంది. పోలవరం బనకచెర్ల పైన ప్రధానంగా సమావేశంలో ఎజెండా ఉండబోతుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఏ విధంగా చేపట్టబోతుంది, ఏ విధంగా పీపీ నిర్మాణంలో తీసుకురాబోతుంది, దాదాపు ప్రాజెక్టుకు 82,000 కోట్ల రూపాయలు ఏ విధంగా వెచ్చించబోతుంది, ప్రాజెక్టు నిర్మాణం యొక్క ఆవశ్యకత అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. ఆ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం 4:30 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కాబోతున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.